రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు కానీ సమానత్వం కానీ 70 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాల్ని, ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించడం కానీ, ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టిస్తూ ఉంది. సృష్టించిన సంపదను లాస్ట్ మైల్ తీసుకుపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం కూడా జరుగుతుంది, రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. రాజకీయంగా అందరికీ సమానమైన అవకాశాలు వస్తే చట్టాలని కూడా వాళ్ళు అమలు చేస్తారు. ఆ చట్టాల వల్ల మళ్ళీ అందరికీ న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. 91లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాం. ఈరోజు ఆర్థిక సంస్కరణల ఫలితాల వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ఇంకా లాస్ట్ మైల్లో పేదరికం ఉంది. ఇది కూడా మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమర్థవంతమైన ఆర్థిక విధానాలను మనం తీసుకొచ్చి ఏ విధంగా ఆ సంపదను మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం, జీరో పావర్టీ కోసం ముందుకు పోతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా మేము చూసాం, సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. ఏదైనా సరే అందరి మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మనం కానీ క్యాస్టో లేకపోతే రిలీజియనో ప్రాంతమో ఇవన్నిటి పేరిట డివైడ్ అయిపోతూ ప్రమాదం వస్తుంది. ఇవన్నీ కూడా సమతుల్యం పాటిస్తూ అందరినీ సమానంగా గౌరవిస్తేనే ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మనం కాపాడినట్టు అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో మనం ఇంకొక విషయం కూడా ఆలోచిస్తే, ఇటీవల కాలంలో టెక్నాలజీ మనకు ఒక 20 సంవత్సరాలుగా ఒక హ్యాండీగా వచ్చింది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, బ్రిటిష్ వాళ్ళు పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. రెండోది, స్వతహాగా భారతీయులు మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయింది. ఇంకా మెచ్యూరిటీ వస్తూ ఉంది. డీప్ టెక్నాలజీస్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వచ్చే పరిస్థితి వచ్చింది. సంపద సృష్టించడం చాలా ఈజీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందులో భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ఈ 75 సంవత్సరాల ఏదైతే రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామో ఆ రోజు మనం ఆలోచించుకోవాల్సింది, మనకు ఒక డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. కొన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం క్యాచప్ అవుతుంది. ఒక పక్కన ఆ దేశాలు ఏజ్తో సఫర్ అయినప్పుడు మన దేశానికి ఉండే అడ్వాంటేజ్ వల్ల ఈరోజు ప్రపంచానికే మనం సేవలు అందించే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్లైన్, ఆన్లైన్ ఇవన్నీ కూడా. అందుకని ఇలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఆ స్ఫూర్తిని ప్రజలకు నింపుతూ ఎప్పటికప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ మన రాజ్యాంగం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకి నివాళులర్పిస్తూ అదే సమయంలో మనం ఏ విధంగా చేయాలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోయిన 5 సంవత్సరాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికీ నేను 4వ సారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి కూడా నాకు
ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం, జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం, అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 5 సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఒక పారదర్శకతకి పెద్దపీట వేసే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన నేను చాలాసార్లు 45 సంవత్సరాలుగా చూశాను, ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు. అవి నేను చూశాను. అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను కానీ వ్యక్తులను కానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం. ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ 10 మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం. ఒక్కోసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతూ ఉంటాం. కానీ రిమైండ్ అనేది కూడా, అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజియన్ అనేది ఒక నమ్మకం, రాజ్యాంగం అనేది యథార్థం. రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది. నమ్మకంతో నేను హిందూయిజం ఆచరిస్తాను, ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను, లెగసీ పాటిస్తాను, ఆ లెగసీ కింది వాళ్ళకు కూడా అందజేస్తాం. కానీ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం. ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం, కానీ ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఆ ఫలితాలు కానీ దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసుంటే మళ్ళీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్ళు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మనం సమావేశానికి ఉండే మనందరం కొన్ని విజన్ 2047 తయారు చేశాం. ఎగ్జాక్ట్గా 100 years స్వాతంత్రం వచ్చిన రోజు అది. ఆ సంవత్సరానికి 100 సంవత్సరాల స్వాతంత్ర దినమున భారతదేశం ఎక్కడుండాలి, భారతీయులు ఎక్కడుండాలి, తెలుగువారు ఎక్కడుండాలి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుండాలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది అసాధ్యం కాదు. అందుకే నేను చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్పాను, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండడానికి అవకాశం ఉంది. యాజ్ ఆన్ టుడే అయితే జూయిష్ ఉన్నారు, వాళ్ళు ఉండేది 1 కోటి జనాభా. ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు, 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగువారు చూస్తే 10 కోట్లు ఉన్నారు. కాబట్టి ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి ఉంటున్నది నా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. ఇది జరుగుతుంది, దీంట్లో అనుమానం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశంలో నెంబర్ 1 ఎకానమీగా ఉండాలని, పర్ క్యాపిటల్ ఇన్కంలో నెంబర్ 1 ఉండాలని, ఇది కూడా 100% అవకాశం ఉంది. అది చేయాలంటే రాజ్యాంగ స్ఫూర్తితో మనందరంగా ఆలోచిస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా అనునిత్యం మన ఆలోచన విధానానికి పదును పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తే
ఏదైనా సాధ్యం.